ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి అరకు ఎమ్మెల్యే అభ్యర్థి వేగం మచ్చలింగం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం గల కారణం, ఏదైతే మొన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన సందర్భంలో ప్రజలకి మీ ద్వారా, మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్లోకి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో జాతీయ పార్టీలు, ఎన్నో ప్రాంతీయ పార్టీలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకి బాసటగా నిలుస్తూ, ఈరోజు పేదవారి పక్షాన నిలబడి, ఈరోజు వాళ్ళ అభ్యున్నత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. ఈరోజు 2024 మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. సో 2019 ఎన్నికల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. సో మేనిఫెస్టో అనేది కేవలం కాగితాలు కాదు, ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో చిత్తశుద్ధితో నెరవేర్చి ప్రజలకి అండగా నిలవాలనేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి, ఈరోజు మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి, ఈరోజు ఎలాగైతే 2019 మేనిఫెస్టోలో 99 హామీలు ఏ రకంగా అయితే నెరవేర్చారో, అదే తరహాలోని ఈరోజు 2024 మేనిఫెస్టోలో కూడా సో ఏదైతే ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని అదే రకంగా కొనసాగిస్తూ, ఈరోజు అమ్మఒడి మీ అందరికీ తెలుసు, విద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానివ్వండి, ఈరోజు అమ్మఒడి కింద 15,000 ఏదైతే గతంలో ఇచ్చారో దాన్ని ఎన్హాన్స్ చేసి ఈరోజు 17,000 రూపాయలు ఈరోజు అమ్మఒడి చేయడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. దాంట్లో 2,000 రూపీస్ ఏదైతే ఉందో స్కూల్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వెళ్తూ 15,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి తల్లికి చేరవేయాలనేదే ఈ మేనిఫెస్టోలో ఆ అమ్మఒడి కింద పొందుపరిచినటువంటి అంశంలో ప్రధానమైనది. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన నిలబడి, వ్యవసాయం అనేది ఎంత అవసరమో, ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని భావించి, రైతు కళ్ళల్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు చూడకూడదు, వాళ్ళు